నా లెటర్లో మెన్షన్ చేసింది మొట్టమొదటి ఐటెం స్పెషల్ స్టేటస్. నేను 1.5 అవర్ మాట్లాడినప్పుడు స్పెషల్ స్టేటస్ ఇంపార్టెన్స్ చెప్తూనే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల మనోభావాలు కూడా చెప్తూనే జరిగిన అన్యాయం జరిగింది, చాలా ప్రజలు బాధల్లో ఉన్నారు, ఇప్పుడు ఏమాత్రం కానీ చేయకపోతే ఇంకా ప్రజలు దీనిపైన అపార్థం చేసుకుంటారు, మనం చేయాలని చెప్పి వారికి చెప్పినప్పుడు నేను ఏ విధంగా చేయాలని ఎగ్జామిన్ చేస్తామని ఆ రోజు చెప్పింది. అన్ని విషయాల దేశం ఇది ఒకటే కాకుండా నేను ఇప్పుడు చదివినిపించిన విషయాలన్నీ ఆయనకు చాలా 1.5 అవర్ అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. మాకు జరిగిన అన్యాయం ఈరోజు నేను చెప్పింది కాదు, 14th ఫైనాన్స్ కమిషన్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. ఆ రోజు 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది 15,000 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ ఉంది, భవిష్యత్తులో కూడా డెఫిసిట్ ఉంటుంది, రాబోయే 5 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటుందంటే అది ఆంధ్రప్రదేశ్ అని 14th ఫైనాన్స్ కమిషన్ నిపుణులు యాక్సెప్ట్ చేసిన విషయం. ఆ విషయం కూడా వారికి నేను చెప్పాను. ఇది మేము కోరుకున్న విభజన కాదు, ఈరోజు మా మీద పెట్టిన విభజన. ఆ రోజు హేతుబద్ధత చేసుంటే సమస్య వచ్చేది కాదు. ఈరోజు 2 రాష్ట్రాల మీద తగులు పెట్టద్దండి, అందరం కలిసి సమస్య పరిష్కారం చేయండి, మళ్ళీ 2 రాష్ట్రాలు కలిసి అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకు పోవాలో దానికి దోహదం చేయమని కూడా వారిని చాలా స్పష్టంగా నేను కోరాను అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, సెక్షన్ 9 ఇంత మునిపే చెప్పాను, ఇంకా పరిష్కారం కాలేదు.